నర్సరావుపేట కోటప్పకొండ రోడ్ గణేష్ సెంటర్ వద్ద వినాయక చవితి పందిరి ఏర్పాట్లు మొదలయ్యాయి. గత 16 సంవత్సరాలుగా వినాయక చవితి ఏర్పాట్లు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సంవత్సరం పందిరిలో హరిగురు స్వామిచే అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమం చాలా ప్రత్యేకంగా ఉంటుందని, పందిరిలో 4000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, చవితి ముందు రోజు 26వ తారీఖు సాయంత్రం 5 గంటలకు 400 మట్టి విగ్రహాలు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు, 9 రోజులు ప్రతిరోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ పందిరి వద్దకు వచ్చిన వారికి లాటరీ పద్ధతి ద్వారా ప్రతిరోజు విలువైన వెండి బహుమతులు ఉచితంగా ఇస్తున్నామని గణేష్ ఉత్సవ కమిటీలు తెలిపారు. వినాయక చవితి సందర్భంగా రాఖీ మీడియా వారికి ప్రేక్షకులకి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నామండి. మన కోటప్పకొండ రోడ్లో గత 17 సంవత్సరాలుగా వినాయక చవితి వార్షికోత్సవాలు జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరం 17వ వార్షికోత్సవం చాలా భారీ ఎత్తున చేస్తున్నాము. ఈ సంవత్సరం అయ్యప్ప స్వామి పడిపూజ చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది. అయ్యప్ప స్వామి పడిపూజ, 4000 మందికి అన్నదానం, తర్వాత ప్రతిరోజు కార్యక్రమాలు ఉంటాయండి. తర్వాత ఉచితంగా పందిరిలోకి వచ్చిన మహిళలకు వెండి బహుమతులు ఇస్తున్నాము. తర్వాత 21 బంపర్ బహుమతులతో ముందుకు వస్తున్నామండి. 3వ తారీఖు ఆ బంపర్ బహుమతులు డ్రా నిర్వహిస్తున్నాము. అలాగనే ఏర్పాట్లు చాలా చురుగ్గా సాగుతున్నాయండి. ఈ 2 రోజుల్లో పందిరి మొత్తం కంప్లీట్ అవుతుంది. 27వ తారీఖు నుంచి ప్రతిరోజు 9 రోజులు కార్యక్రమాలు ప్రతిరోజు ఉంటాయండి. ఆంజనేయ స్వామి ఆకుపూజ, వెంకటేశ్వర స్వామి కళ్యాణం, అయ్యప్ప స్వామి పడిపూజ, ఒకరోజు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం, మరొక రోజు అన్నదానం, హోమాలు, ప్రతి కార్యక్రమం అంగరంగ వైభవంగా చేసుకుంటున్నామండి. సుమారు 20 లక్షల రూపాయలు వ్యయంతో ఈ వినాయక చవితి పందిరి కార్యక్రమాలు జరుగుతున్నాయండి.